యేసు దేవుడైతే యెహోవా ఎవడో? యేసు దేవుడైతే యెహోవా ఎవడో? సృష్టిని చేసిన వాణ్ణి దేవుడు అందామా లేదా? సృష్టికర్త అందామా లేదా? ఈ భూమిని చేసిన దేవుడు ఒక్కడే. ఆయనకి ఏ మతము లేదు. ధర్మం ఏదో నాశనం అవుతుందని, ధర్మానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని సృష్టికర్త అయిన దేవుడు పెట్టిన సత్యాన్ని తృణీకరించడం కంటే ధర్మద్రోహం ఇంకేముంటుంది చెప్పండి? అందరికీ వందనాలు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందరూ సత్యదేవుని తెలుసుకునే వరకు, అందరి ఆలోచన విధానం సరిచేయబడే వరకు ఈ ఆలోచన విధానాన్ని మీకు ప్రకటిస్తూనే ఉంటాం. WCM ద వార్ ఆఫ్ కర్మేల్ మినిస్ట్రీస్, WCM అపాలజెటిక్స్ మీ ముందు సమన్వయతను తీసుకొని వస్తుంది. ఈ భూమిని చేసిన దేవుడు ఒక్కడే. ఆయనకి ఏ మతము లేదు. ఆయన క్రైస్తవుడు కాదు, హైందవుడు కాదు, ముస్లిం కాదు. ఆయనకు మనం మతాల పేరట ఒక పేరును తగిలించి విద్వేషాలతో మనల్ని మనం చిదిమేసుకుంటున్నాం. ఈ భయంకరమైన పరిస్థితిలో అందరినీ ఒకచోట తీసుకొని వచ్చే జాతీయవాదాన్ని మీ ముందు ప్రతిపాదిస్తుంది WCM. చూడండి, మన మధ్యలో ప్రశ్న ఉంది. యేసు దేవుడైతే యెహోవా ఎవడో? యేసు దేవుడైతే యెహోవా ఎవడో? యేసుక్రీస్తు దేవుడైతే మరి యెహోవా ఎవరు అని. నిజంగా క్రైస్తవ వ్యతిరేకులు, విమర్శకులు దయచేసి మీరు ఇలాగే ప్రశ్నిస్తూ ఉండండి. మీ ప్రశ్నలను బట్టి అనేకులకు సమాధానాలు దొరుకుతున్నాయి. మీ ప్రతి ప్రశ్న మరలా సువార్త బలం అవుతుంది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక, దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లునట్లుగా మీకు కూడా దేవుడు, ఎదురాడు వారికి కూడా దేవుడు మారు మనసును అనుగ్రహిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. అందరినీ ప్రేమిస్తున్నవాడు, ఈ సమస్త మానవాళిని చేసింది ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకు ఒక పేరును ఆపాదించి మనలో విద్వేషాలు రేపుకోవడం కంటే ఆయన తత్వములను, గుణములను పరిశీలిస్తే ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఆయన దొరుకుతాడు. అప్పుడు అర్థమవుతుంది ఈ వసుదైక కుటుంబం అంతా ఆయన సంతానమేనని. ఇకపోతే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు దేవుడైతే మరి యెహోవా ఎవరు? ఈ ప్రశ్న యొక్క ఆంతర్యం ఏమిటంటే, యెహోవాయే దేవుడు అని మీ బైబిల్ గ్రంథంలో ప్రారంభంలో రాయబడింది పాత నిబంధనలో. మరలా మీరు కొత్తగా క్రీస్తు దేవుడు అని అంటున్నారు. మీరు ఒక దేవుడే ఉన్నాడని నమ్ముతున్నప్పుడు ఇప్పుడు ఇద్దరిని దేవుడని మీరు నమ్మినట్లే కదా. కాబట్టి యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు? చూడండి, యేసుక్రీస్తు దేవుడే, యెహోవా దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే, త్రియేక దేవుడు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ముగ్గురు కనబడతారు. దీన్ని మీరు నమ్మేటట్లు చేయడం నాకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే త్రియేక దేవుని ప్రస్తావన వేదం కూడా చేస్తుంది. చాలా తొందరలో మీ ముందు పెడతాను. ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలి. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఈ విషయాన్ని నేను వేదాల్లోంచి మీ ముందు పెట్టబోతున్నాను. చూడండి, బహుదేవత ఆరాధనను గూర్చినటువంటి నమ్మకం మీకు ఉండనే ఉంది. ఈ విషయంలో నేను పెద్ద కష్టపడనక్కర్లేదు. కానీ మీరు బిబ్లికల్గా క్వశ్చన్ వేశారు కాబట్టి నేను బిబ్లికల్గానే ఈ క్వశ్చన్ని మీ ముందు మొదట ప్రస్తావిస్తాను. చూడండి, దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ఆలోచిస్తూ ఉంటే అదృశ్య లక్షణాలు కనబడతాయని రోమా 1:20లో రాయబడింది. ఆ ప్రకారంగా మనము కూడా సృష్టించబడిన వారమే. ఆయన పోలికగా, ఆయన స్వరూపముగా సృష్టించబడ్డామని బైబిలే సెలవిస్తుంది. బిబ్లికల్గా మీరు క్వశ్చన్ చేశారు. బిబ్లికల్గా దీనికి ఆన్సర్ చేస్తూ మీ ముందే కొన్ని ప్రశ్నలు వదిలేయాలని నిశ్చయించుకున్నాను. జాగ్రత్తగా ఈ విషయాన్ని దృష్టి ఉంచండి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆ ప్రకారంగా సృష్టింపబడిన మనల్ని ఒకసారి ఆలోచిద్దాం. ప్రాణము, ఆత్మ, దేహము. ఇప్పుడు ఈ ప్రాణము, ఆత్మ, దేహంలో మీరెవరు అని అడిగితే మీరు ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎంపికలో ఏదో ఒక దాన్ని మీరు ఎంపిక చేస్తే తప్పవుతుంది. మూడింటిని కలిపి ఎంపిక చేస్తేనే మీరు ప్రాణము, ఆత్మ, దేహం. అలా మూడింటిని కలపకపోతే మీరు కాదు. కానీ మరొక విషయం ఏమిటంటే ఆ మూడు మీరే. మూడు ఒక్కరైనట్లుగానే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా త్రియేక దేవుడు, మహాదేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఈ ఒక్క దేవునిలోని బాహుల్యత ఇది. ఈ బాహుల్యత అర్థం కాకే మనం బహుదేవత ఆరాధనలో కొనసాగుతున్నాం. ఇకపోతే వేదాలలో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడింది. తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని, ఆయన సత్యస్వరూపి అని వేదాల నిండా కూడా సాక్ష్యం ఇస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఈ సమస్త భూమిని చేసింది ఆయనే, సకల జాతులకు ప్రభువు ఆయనే, దేవుడు ఆయనే. ఆయనకు మనం ఒక మతం పేరు ప్రస్తావిస్తున్నాం కాబట్టి ఇన్ని విద్వేషాలు. మరలా మత ప్రస్తావన మాత్రమే కాకుండా పెద్దలు ప్రతిపాదించిన ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని రకాల గొడవలు. చూడండి, ఆచారాలు సాంప్రదాయాలను అలా పక్కన పెట్టి మానవత్వం కలిగి తోటివారిని ప్రేమించి గౌరవించి దేవుడు, ఆయన వ్యక్తిత్వాలు, ఆయనలోని ఉన్నత తత్వాలను వెదికే ప్రయత్నం చేస్తే వసుధైక కుటుంబం ఒకటైపోతుంది.
మొదటి నుంచి పిలిపిస్తూనే ఉన్నాం. మరలా చెబుతున్నాను, పెద్దలు, పండితులు, మహానుభావులు అందరూ ఒకచోట కూర్చొని సకల మతాల సారాన్ని వెదికే ప్రయత్నం చేయండి. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతాం? ఆచారాల కోసం, సాంప్రదాయాల కోసం మనుషులు ఒకరినొకరు కొట్టుకొని చస్తూ ఎంతకాలం ఇలా గడిపేద్దాం? కాదు, మనం సత్యదేవుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యమందున్న వాణ్ణి ఆయన తప్పక రక్షిస్తాడు. సత్యమే దేవుడు. సత్యం ఎవరికి దొరుకుతుందో వానికే మోక్షం దొరుకుతుంది. ఆచారాలు, సాంప్రదాయాలు మోక్షాన్ని ఇవ్వవు. ఆచారాలు, సాంప్రదాయాల కంటే కూడా దేవుడు, సత్యము, ధర్మమే ప్రాముఖ్యమైనది. ధర్మము వేరు, ఆచార సాంప్రదాయాలు వేరు. వీటిని సపరేట్గా చూడగలిగినప్పుడే సత్యం అర్థమవుతుంది. ఇక వేదాల్లోకి తొంగి చూద్దామా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి అద్భుతమైన వివరణ వేదాల నిండా ఉంది. స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. అగ్ని వలన యజ్ఞమునకు సిద్ధి కలుగును, అగ్ని పుత్ర స్వరూపుడై దేవతల వరకు చేరును, అట్టి అగ్నికి ఆహ్వానము చేయవలెను, మాకు అగ్ని లభించవలెను. ఈ మాట గమనించారా? అగ్ని పుత్ర స్వరూపుడు అంట. అగ్నిపుత్రుడైతే తండ్రి ఎవరు? మరి మీరే చెప్పాలి. క్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు అని అడిగారు కదా, అగ్నిపుత్రుడైతే తండ్రి ఎవరు? మీరు ఆలోచించండి. నేను చెబుతున్నాను, ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం నా దగ్గర ఉంది. బైబిల్ నాకు ఆ విషయాన్ని అద్భుతంగా నేర్పించింది. నేను మీకు ఈ విషయాన్ని చెప్పడాన్ని సంతోషిస్తున్నాను. ఈ ప్రశ్నలకు సమాధానం, అందులోని ఆంతర్యం మా దగ్గర ఉంది. బైబిల్ వేదంలో ఉన్న ప్రతి ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వగలిగిన సామర్థ్యత కలిగినది. ఎందుకంటే బైబిల్ యొక్క అనేక అవయవాలే ఈ ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా. బైబిల్ తలగా నియమించబడుతుంది. కారణం ఏమిటంటే ప్రతి గ్రంథములో ఎవరిని గూర్చైతే రాయబడిందో ఆయనను గూర్చిన సర్వ సంపూర్ణత, పరిపూర్ణత బైబిల్ గ్రంథంలో నిరూపించబడుతుంది, రూపించబడుతుంది. యథార్థంగా ఒక్కసారి బైబిల్ని చదివి చూడండి. యథార్థంగా ఒక్కసారి బైబిల్ని మీ విశ్వాసాలని, మీ నమ్మకాలతో పాటు పోల్చి చూడండి. మీకు సత్యదేవుడు దొరుకుతాడు. మీకే అర్థమవుతుంది. మనం ఆచారాలంటూ, సాంప్రదాయాలంటూ పెద్దలను ఎక్కువగా అభిమానిస్తూ, ప్రేమిస్తూ అందరినీ సృష్టించిన ఆయన్ని ప్రేమించడం మానేస్తున్నాం. ఆయన ఒక్కడై ఉన్నాడన్న సంగతిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక్కసారి వెతకడం ప్రారంభించండి. వేదం వెలుగై మీకు ఆధారం చూపిస్తుంది. వేదంలో ఉన్న సత్యదేవుడు అందరికీ దొరుకుతాడు. ఇకపోతే ఈ విషయాన్ని చెప్పండి, అగ్నే పుత్రుడైతే మరి తండ్రి ఎవరు? దీని గురించి వేదం ఇలా సెలవిస్తుంది. చూడండి, అధర్వణ వేదంలో 4వ కాండ 1వ అనువాకం 1వ సూక్తం 2వ మంత్రంలో రాయబడిన మాటను మేము ముందు చదువుతున్నాను. స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. దయచేసి మీరు చదివే ప్రయత్నం కూడా చేయండి. ఈ సమస్త సృష్టిని రచించిన వాడు ప్రజాపతి, అతడు తండ్రి అగుచున్నాడు, అతని నుండి నాదం ఆవిర్భవించినది. ఈ మాట గమనించారా? ఈ సమస్త సృష్టిని రచించిన వాడు ప్రజాపతి, అతని నుండి నాదం ఆవిర్భవించినది. నాదం ఆవిర్భవించి ఈ సమస్తాన్ని సృజించినది అంట. తండ్రి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పుత్రుణ్ణి కన్నాడు. ఆ పుత్రుడే ఈ సమస్త సృష్టిని చేస్తున్నాడు. మీరు చెప్పండి, సృష్టిని చేసిన వాణ్ణి దేవుడు అందామా లేదా? సృష్టికర్త అందామా లేదా? కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్త సృష్టిని చేశాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లోను, 11వ అధ్యాయం 3వ వచనంలోను కుమారుని ద్వారా ఈ సమస్త ప్రపంచములు నిర్మించబడ్డాయని రాయబడింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుని కని ఆయన ద్వారా ఈ సమస్తాన్ని సృజింపజేశాడు. ఇప్పుడు ప్రశ్నిస్తారేమో, పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు అని. మీరు అలా అడగలేరు. ఎందుకంటే పుట్టిన వారిని ఆరాధించడం మీకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఈ విషయం పట్ల మొండి వైఖరితోనూ, తొందరపాటుతోనూ, వితండవాదంతోనూ వెళ్లకుండా యథార్థంగా ఆలోచించడం మీరు నేర్చుకుంటే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు. చూడండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అగ్నిపుత్రుడు అని రాయబడింది. ఇక్కడేమో నాదమే పుత్రుడై పుడుతున్నాడు అని రాయబడింది. అగ్నిపుత్రుడా, నాదం పుత్రుడా? ఎవరో మీరు చెప్పాలి. అసలు ఈ నాదాన్ని కన్న తండ్రి ఎవరు? ఈ అగ్నిని కన్న తండ్రి ఎవరు? మీరే చెప్పాలి. యేసుక్రీస్తు దేవుడైతే యెహోవా ఎవరు అని మీరు ప్రశ్నించారు. అగ్ని కుమారుడైతే, నాదము కుమారుడైతే తండ్రి ఎవరు? మీరే చెప్పాలి. చూడండి, నాదము కుమారుడు అంటే అర్థం ఏమిటంటే శబ్దమైన వాడు, వాక్యమైన వాడు అని అర్థం. ఈ విషయాన్ని మనం ఋగ్వేదంలో నుండి చూద్దాం. 8వ అష్టకం 10వ మండలంలోనికి మనం చూద్దాం. మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది. దయచేసి చదువుతున్నాను, మీరు కూడా గమనించండి. ఋగ్వేదము 2వ భాగము 10వ మండలం 8వ అష్టకం 1వ అధ్యాయం 5వ అనువాకంలోని 61వ సూక్తం 19వ మంత్రం చదువుతున్నాను. గమనించండి. ద్యులోకమే నా జన్మస్థానము, నేను ఇచ్చటనే నివసింతును. సకల కిరణములు దేవతలు నా వారలే అగుదురు. నేను అందరి వాడను. సత్యస్వరూప బ్రహ్మ కన్నా, అనగా పరిశుద్ధాత్ముడు, సత్యస్వరూప బ్రహ్మ కన్నా ముందే ద్విజులు జన్మించినారు. యజ్ఞస్వరూప గోవు లేక మాధ్యమికే వాక్కు జనించి, ఆ మాట గమనించండి, వాక్కు జనించి ఈ సమస్తమును సృష్టించినది. కాబట్టి వాక్కు జనించి ఈ సమస్తాన్ని సృష్టించింది.
ఇప్పుడు అగ్ని సమస్తాన్ని సృష్టించిందా, వాక్కు సమస్తాన్ని సృష్టించిందా? అగ్ని ఎవరు, ఈ వాక్కు ఎవరు? వీరిరువురిని కూడా కన్న తండ్రి ఎవరు? మీరు చెప్పాలి. ఎందుకంటే దీని గూర్చినటువంటి అద్భుతమైన సమాధానం, ఖచ్చితమైన సమాధానం బైబిల్ వలన మా దగ్గర ఉన్నది. మేము దీనిని నమ్ముతున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా వేదాన్ని మేము ఎందుకు గౌరవిస్తున్నామో? మతం మార్చడానికి కాదు, అసలు ఎవరూ మారకండి. సత్యం చెప్పాల్సిన బాధ్యత మాకుంది. తండ్రిని పరిచయం చేయాల్సిన బాధ్యత మాకుంది. తండ్రిని గుర్తించండి అని చెప్పడం మతం మార్పిడా? ఎంత అన్యాయం అండి. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను, ఎక్కడెక్కడో దేశాలకు మధ్యలో జరిగిన విధ్వంసాలను, ఎక్కడెక్కడో మూర్ఖులు జరిగించినటువంటి భయంకరమైన మారణ కాండాలన్నింటినీ కూడా తీసుకొచ్చి క్రీస్తుకు, క్రైస్తవ్యానికి ఆపాదించేస్తారా? వెనక ముందు ఆలోచన లేకుండా తొందరపడి దూషించేస్తారా? గమనించండి, దేవునికి మతం లేదు, దేవునికి రంగు తారతమ్య భేదం లేదు. దేవుని నమ్ముతున్న నేను పూర్తి యథార్థముగా నా దేశానికి సత్యం చెప్పాలనే తపనతో ఉన్నాను. వేదముల నిండా సత్యదేవుని గూర్చిన ప్రత్యక్షత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి మతాన్ని గౌరవించండి, ప్రతి ప్రామాణిక గ్రంథాన్ని గౌరవించండి. ఎందుకంటే ద్వేషించడం ద్వారా మంచిని కూడా మనం చెడుగా చూసేస్తాం. గౌరవించడం నేర్చుకుంటే ఎన్నో సత్యములు మన ముందు ప్రత్యక్షమవుతాయి. వాటిని తెలుసుకుంటేనే దేవుని తెలుసుకోగలుగుతాం. మతం మారితే దేవుడు దొరకడు, సత్యం దొరికితే దేవుడు దొరుకుతాడు. ఎందుకంటే దేవుడే సత్యమై ఉన్నాడు. ఇకపోతే మీ ముందు నేను ఒక ప్రశ్నను ఉంచాలనుకుంటున్నాను. అగ్ని మొదట పుట్టాడా, నాదం మొదట పుట్టిందా? తండ్రి ఎవరిని మొదట కన్నాడు? వీరిరువురు వేరువేరా, ఒకటేనా? దీనికి సమాధానం శుక్లయజుర్వేదం 32వ అధ్యాయమే ఇవ్వాలి. చూడండి, శుక్లయజుర్వేదం 32వ అధ్యాయం 5వ మంత్రాన్ని చదువుతున్నాను. మీరందరూ కూడా స్క్రీన్ పైన చూడండి, గమనించండి. అతని కన్న మున్ను సృష్టి లేదు, అతడే సర్వభువనభూతుడైనాడు, అతడు ప్రజాపతి అయినాడు, ప్రజలను రక్షించినాడు, అతడే అగ్ని, వాయువు, ఆదిత్యుడు 3 జ్యోతులను నిర్మించినాడు, అతడే అవయవమంత సోడాసి అయినాడు. ఈ మంత్రాన్ని మీరు గమనించారా? అతని కన్న మున్ను సృష్టి లేదంట. ఎవరితను? నేను మాత్రం ఇతను అగ్ని అని నమ్ముతున్నాను. చూడండి ఒకసారి మొదటి మంత్రంలోనికి వెళ్దాం. అతడే అగ్ని, అతడే ఆదిత్యుడు, అతడే వాయువు, అతడే చంద్రుడు, అతడే వీర్యము, అతడే శబ్దము, అతడే జలము, అతడే ప్రజాపతి అగుచున్నాడు అంట. ఎంత విచిత్రం అండి. ప్రజాపతి నాదమును కన్నాడు అని అధర్వణ వేదంలో మనకు రాయబడి ఉంటే, ఇక్కడికి వచ్చేసి ఆ అగ్నియే శబ్దమని, శబ్దమే ప్రజాపతి అని ప్రస్తావించబడుతుంది. సరి అయిన సమాధానం మీరు ఇవ్వాలి. ఆ సమాధానాన్ని గుండెల నిండా నింపుకొని ఆ సత్యదేవుని ఆరాధిస్తున్నాం. తప్పకుండా ఆ తండ్రియే కుమారుడని, కుమారుడే తండ్రి అని ఇక్కడ ప్రస్తావించబడుతున్న దాని వెనకాలన్న ఆంతర్యం ఏమిటో మీరు తప్పకుండా చెప్పాలి. బైబుల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, కుమారుడు తండ్రి నామాన్ని ధరించుకొని ఈ సమస్త సృష్టిని చేశాడు అని. ఇది కాకుండా మీరు దీనికి వేరొక సమాధానం ఇవ్వగలిగితే మేము తప్పకుండా స్వాగతిస్తాం. దేవుడు మీకు సహాయం చేయునుగాక. మరొక విషయాన్ని మీ ముందు ప్రతిపాదిస్తున్నాను, చూడండి. అదే శుక్లయజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రంలో చూడండి. అతని కన్నా ముందు ఇంకెవ్వరూ లేరు, ఈ సమస్త సృష్టి లేదు, దేవతగా పిలువబడిన వారు ఎవరూ లేరు, ఆ ఒక్కడే ఉన్నాడు. ఒకసారి ఆ 3వ మంత్రాన్ని చూడండి, స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. అతని పేరు మహాధ్యసుడు, అతనికి ఉపమానము లేదు. హిరణ్య గర్భాది మంత్రములు మమ్మను బాధింపకుండవలెను, అతని మించి అవతరించిన వాడు లేడు. గమనించారా? అతడే మొదటున్నాడు, అతని మించి అవతరించిన వారు ఎవ్వరూ లేరు. ఈ సంగతిని బలపరుస్తూ మరలా ఋగ్వేదం 2వ భాగంలోనికి చూద్దాం. ఋగ్వేదం 8వ అష్టకం 10వ మండలం 4వ అధ్యాయం 7వ అనువాకం 90వ సూక్తంలో 5వ మంత్రాన్ని చదువుతున్నాను. మీరు దయచేసి స్క్రీన్ పైన చూడండి. ఆ విరాట్ పురుషుని నుండియే బ్రహ్మాండము ఏర్పడినది, బ్రహ్మాండ దేహమును ఆశ్రయించి జీవరూపుడు జన్మించినాడు, అతడు దేవ మనుష్య రూపు అయినాడు, అతడు భూమిని జీవుల శరీరమును సృష్టించినాడు. మాట గమనించారా? అతడు దేవ మనుష్య రూపుడైనాడంట. ఎంత అద్భుతం. ఆయన మొదటి కలిగి ఆయన దేవ మనుష్య రూపుడై ఈ సమస్త సృష్టిని చేశాడంట. బైబిల్ కూడా చాలా స్పష్టంగా తండ్రి ఇలా మాట్లాడుతుంటాడు 2వ కీర్తనలో, నేడు నేను నిన్ను కనియున్నాను అని. అలా పుట్టిన కుమారుడే సమస్తాన్ని సృజించాడని వేదం చెప్తుంది, బైబిల్ కూడా చెప్తుంది. ఇప్పుడు లేని వార్త ఎక్కడో చెప్తున్నామని, ఇక్కడ క్రీస్తున్నాడని ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నామని ఎందుకండి లేనిపోని బురదలన్నీ చల్లుతున్నారు? రాకడ సమీపిస్తుంది, చాలా ప్రమాదంలో పడతారు. లేని వార్తను ప్రకటించి అనవసరమైన రోషాలకు తీసుకొచ్చి మేమేదో జాతికి సహాయం చేస్తున్నాం, జాతికి ఏదో గొప్ప మేలు చేసేస్తున్నాం అనే భ్రమలో సత్యదేవునికే మీరు విరుద్ధంగా వెళ్తున్నారు. చాలా ప్రమాదం సుమ, చాలా నష్టం జరిగిపోతుంది. 7వ మంత్రాన్ని కూడా ఒకసారి చూద్దామా? చూడండి, అక్కడ కూడా ఇలా రాయబడింది. తొలుత జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమున మానవ యజ్ఞమును అర్పించబడినాడు, అతని ద్వారా దేవతలు, సాధ్వులు, ఋషులు యజ్ఞము చేసినారు. ఈ మాట గమనిస్తున్నారా?
తొలుత జన్మించిన వాడంటే ఈయన. ఈ తొలుత జన్మించిన వాడు యజ్ఞ పశు రూపమున మానవ యజ్ఞమున అర్పించబడినాడు అంట. ఏమండో, తొలుత జన్మించిన వాడు యజ్ఞం అవ్వడం కొరకే జన్మించాడు, మరణించి తిరిగి లేవడం కొరకే జన్మించాడు. ఈ విషయాన్ని త్వరగా గుర్తుపట్టండి. మీరు నమ్ముతారా నమ్మరా అనే విషయం సెకండరీ. మేము చెప్పామా లేదా అనేది ఖచ్చితంగా మాకు అవసరం. సువార్త ప్రకటింపని ఎడల మాకు శ్రమ అని పౌలు గారు అన్నారు. మేము ఆయన ప్రేమను ప్రకటించకుండా ఉండలేం. సమస్త మానవాళికి తండ్రి అయిన దేవుణ్ణి అందరికి అర్థమయ్యేటట్లు చెప్పకుండా ఉండలేం. అన్ని భాషల్లో అందరికి అర్థమయ్యేటట్లు చెప్పి తీరాలి. అయితే ఒక చిన్న సమస్య ఏమిటంటే, సత్యం చెప్పేవాడు జాతీయవాదం కలిగినంత విశాల హృదయం గలవాడు కావాలి. సత్యం అందరికీ చెప్పగలిగిన వాడు బైబిల్ గ్రంథంలో ఉన్న పౌలంత విశాలముతో ఎదుటివారి మతాన్ని కూడా గౌరవించగలిగినటువంటి శ్రేష్ఠ బుద్ధి గలవాడు కావాలి. ఏథెన్సు వాసుల దగ్గరికి వెళ్ళి పౌలు గారు వారిని హానర్ చేశారు. మీ భక్తి గొప్పది అని అన్నారు. అలా వారిని ప్రేమిస్తూనే వారికి సత్యం చెప్పారు. కాబట్టి సత్యం ప్రకటించేవాడికి సత్యం ఎక్కడెక్కడున్నా సరే గౌరవించగలిగేంత యథార్థమైన విశాల హృదయం కావాలి. అది లేనందు చేతనే ఎన్నో వివాదాలు, ఎన్నో విద్వేషాలు రేగుతున్నాయి. దయచేసి గమనించండి. మనుషుల తొందరపాటుతోనో, మనుషుల ఆవేశంతోనో, మనుషుల నోటి మాటలను బట్టో సత్యదేవుణ్ణి, సత్య గ్రంథాన్ని తృణీకరిస్తే ఎవరికి నష్టం చెప్పండి? ఎవరు దూషిస్తారో వారికే నష్టం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఎవరిని బట్టో మీరు సత్యానికి దూరం కాకండి. సత్యాన్ని ఆలోచించండి. మరలా చెప్తున్నాను, దేవుడు క్రైస్తవుడు కాదు, హైందవుడు కాదు, ముస్లిం కాదు. దేవుడు సత్యమై ఉన్నాడు. ఆ సత్యం ఎక్కడున్నా సత్యమే. భూమి చుట్టూ సత్యం ఉన్నది. ప్రతి ప్రామాణిక గ్రంథంలో సత్యం ఉన్నది. త్వరలో, అత్యంత త్వరలో ప్రతి గ్రంథములో ఉన్న సత్యాన్ని మీ ముందు ఆవిష్కరించబోతుంది WCM అపాలజెటిక్స్. అందరి ఎడల ప్రేమ కలిగి ప్రతి మతాన్ని పూర్తిగా త్రికరణ శుద్ధితో గౌరవిస్తూ మీ ముందుకు రాబోతున్నాం. అంత మాత్రమే కాదుండోయ్, మీకు ఇంకొక విషయాన్ని కూడా పరిచయం చేయాలి. ఈ అగ్ని అయిన వాడు శబ్దము మాత్రమే కాదు, ఈ అగ్ని అయిన వాడు సూర్యుడు కూడాను. ఆయన సూర్యునిగా కూడా జన్మించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కూడా ఇదే ఋగ్వేదంలోని 7వ అష్టకంలోని 10వ మండలంలో ఇలా రాయబడింది. చదువుతున్నాను, మీరు దయచేసి స్క్రీన్ పైన చూడండి. 7వ అష్టకం 10వ మండలం 5వ అధ్యాయం 7వ మంత్రాన్ని చదువుతున్నాను. అగ్ని సృష్టికి ముందు అవ్యక్తుడు, సృష్టి అయినంత సత్యమైనాడు, వ్యక్తుడైనాడు. అగ్ని పరంధాముడు, అతడు ఆకాశమున సూర్య రూపమున జన్మించినాడు అట. గమనించారా? ఇదే మాట బైబిల్ గ్రంథంలో తెలుసా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద నివసించాడు, అవతరించాడు. ఇక్కడేమని రాయబడింది? అగ్ని సృష్టికి ముందు అవ్యక్తుడు, సృష్టి అయినంత సత్యమైనాడు, వ్యక్తుడైనాడు, ఆకాశమున సూర్య రూపమున జన్మించాడంట. క్రీస్తు కూడా నీతి సూర్యుడు అనే పేరుంది, అగ్ని అనే పేరుంది, వాయువు అనే పేరుంది. ఇవన్నీ ఆయనలోని తత్వము, ఆయనలోని బిరుదులు ఇవన్నీ కూడా. దయచేసి నేను మరలా చెప్తున్నాను, ఆయన పేరును బట్టో, ఆయన మన దేశంలో పుట్టలేదనో విద్వేషానికి ఎప్పటికీ వెళ్ళకండి. సత్యదేవుడు, భూమి మొత్తానికి ఒక్కడై ఉన్న దేవుడు, సర్వ మానవాళిని కన్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మత సాంప్రదాయాల్ని బట్టో, మతాన్ని బట్టో, ఒక దేశాన్ని బట్టో మనం దేవునికి దూరం అవడానికి వీల్లేదు. నేను మరలా చెప్తున్నాను, మీరు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ వాస్తవం ఏదో మీకు ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. అందుకే సువార్త చేస్తున్నాం. మా సువార్త మతం మార్చాలని కాదు, సత్యం చెప్పాలని. మీకు నమ్మడానికి ఇష్టం లేకపోతే నమ్మకండి, కానీ చెప్పడం విషయంలో మీరు అడ్డగిస్తే ఆ విషయంలో లెక్క కూడా తప్పకుండా మీరే అప్పగించాల్సి వస్తుంది. దాని విషయంలో మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు దేవుడైతే తండ్రి ఎవరని అడిగిన మీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా. అగ్ని కుమారుడే, నాదము కుమారుడే, సూర్యుడు కుమారుడే. వీరిని కన్న తండ్రి ఉన్నాడు. వీరిలో ఎవరు మొదట పుట్టారు? అగ్ని మొదట పుట్టాడనుంది, సూర్యుడు కూడా మొదట పుట్టాడనుంది, శబ్దం కూడా మొదటే పుట్టాడనుంది. ఇప్పుడు మీరే చెప్పాలి, ఎవరు మొదట పుట్టారు? వీరిని కన్న తండ్రి ఎవరు? మరలా ఇంకొక చోట నాదమే ప్రజాపతి అనే ప్రస్తావన చేయబడింది. వాస్తవానికి ప్రజాపతియే అందరినీ కన్నాడనుంది. ఇప్పుడు చెప్పండి, నాదము కుమారుడా, ప్రజాపత? నాదమై ఉన్నవాడిని కన్నదెవరు? అగ్ని అయి ఉన్నవాడిని కన్నదెవరు? వీరిలో మొదట పుట్టిన వారెవరు? వీరికి తండ్రి ఎవరు? మీరు తప్పకుండా జవాబు చెప్పాలి. అలా మీరు చెప్పగలిగితే తప్పకుండా మీకు సత్యదేవుడు దొరుకుతాడు. తప్పకుండా దొరకాలి. పరిశోధించండి. భారతావని అంతటా వేదాన్ని ప్రకటించండి. ఇటీవలి కాలంలో హైందవ మత ప్రచారకులు లేవాలి అని నా ప్రియ సహోదరులు కరుణాకర్ గారు పిలుపిచ్చారు. తప్పకుండా లేవాలి, లక్షల్లో లేవాలి. కానీ లేస్తే తప్పకుండా వేదాలే ప్రచారం చేయాలి. మనధర్మశాస్త్రం ప్రచారం చేయకండి. వేదాలే ప్రకటించాలి, వేదాల సత్యమే ప్రకటించండి. ప్రామాణికం, ఈ దేశానికి అత్యంత ప్రామాణికమైన వేదాలే మొదట ప్రకటించండి. వేద సత్యం అందరికి అర్థమయ్యేటట్లు చేయండి. ఈ మధ్యకాలంలో వేదాలు దొరకకుండా చేస్తున్నారు, ప్రామాణిక గ్రంథాలు దొరకకుండా చేస్తున్నారు, అన్ని సైట్స్ అన్ని బ్లాక్ చేసేస్తున్నారు, ఎవరికి ఏది అందుబాటులో లేకుండా చేస్తున్నారు. ఎందుకంత భయం?
సత్యము ధ్యానించకుండా సత్యం ప్రజలకు అందకుండా చేయడమే కదా అధర్మం. అది ధర్మ పరిపాలన ఎలా అవుతుంది? ఇక ఈ విషయాన్ని మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను. ఆ సర్వోన్నతుడైన దేవుడు మీకు ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి సత్యం తెలిసే వరకు మీకు తోడయుండునుగాక. మొదట పుట్టిన వారిని గుర్తించండి. క్రీస్తు దేవుడే, యెహోవా దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. వారు ముగ్గురు కలిస్తే మహాదేవుడు, త్రియేక దేవుడు. చూడండి, కృష్ణ యజుర్వేదీయ తైత్రీయ సమితిలో 4వ కాండం అనువాకంలోని ఒక సంగతిని నేను మీ ముందు ప్రస్తావించబోతున్నాను. 10వ మంత్రం. మేక అగ్ని గర్భమున పుట్టినది, పుట్టగానే తానను సృష్టించిన ప్రజాపతిని దర్శించినది. ఆ మేక వలననే యజమానులు స్వర్గమునకు చేరినారు, దేవతలు పూర్వము దేవత్వము పొందినారు. కాబట్టి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దాని వలన తప్ప ఇంకా దేని వలన రక్షణ లేదు అని బైబిల్ కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అయితే నేను సందేశపు మధ్యలో నేను మీకు ఒక మాట చెప్పాను, మీరు జ్ఞాపకం ఉంచుకున్నారా లేదో? త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముల త్రిత్వ ప్రస్తావన కూడా వేదంలో ఉంది అన్నాను. దాన్ని కూడా నేను చూపించి ఈ సందేశాన్ని ముగిస్తాను. చూడండి, శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం 3వ మంత్రం చదువుతున్నాను. చూడండి, ఇది అతని మహిమ, ఆ పురుషుడు మరింత మహిమ గలవాడైనాడు. ఈ సమస్త విశ్వములు అతని చతుర్థాంశమగును. ఇతని 3 భాగములు అమృత స్వరూపము, ఆ స్వరూపము దివియందు ఉన్నది. చూసారా, ఇతనికి 3 భాగాలు ఉన్నాయంట, అవి అమృత స్వరూపములంట, దివియందు ఉన్నవంట. కాబట్టి దేవునిలో 3 భాగాలు ఉన్నాయి. ఇవి అమృత స్వరూపం, దివ్య మహారూపం. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని తీరాలి. అదే 31వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా చదువుతాను, స్క్రీన్ పైన చూడండి. శ్రీమదాంధ్రవచన శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం 5వ మంత్రం. ఆ మహాపురుషుని నుండి విరాట్ ఉత్పన్నమైనది, అందునుంచి పురుషుడు కలిగినాడు. తదుపరి అతడు భూమిని లోకములను కల్పించినాడు. చూసారా, కాబట్టి దేవుడు సృష్టికర్త పురుషుడే, స్త్రీ కాదు. ఇక పుట్టిన పురుషుడెవరో ఆయన్ని తెలుసుకోకపోతేనండి అసలు స్వర్గం లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు. ధర్మం ఉన్నదా, మోక్షం అనే పేరుందా మీ గ్రంథంలో, అన్ని వ్యర్థమైపోతాయి ఆ ఒక్కరిని తెలుసుకోకపోతే. ఆ మాట నేననట్లేదు, శుక్ల యజుర్వేదంలో ఉంది. చూడండి మీరందరూ కూడా, శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం 18వ మంత్రం. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపము తెలుసుకున్నాను, అతని తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు. అతనిని తెలిసిన వాడే అంట, అతన్ని గుర్తించిన వాడే మృత్యువుని జయించగలడు. నాణ్యపంథా విద్యతే యానయ, అది తప్ప అనుసరించుటకు అన్య మార్గం లేదు. ఆ ఒక్కరిని తెలుసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఆ ఒక్కరిని ప్రకటిస్తున్నాను నేను. ఆ ఒక్కరిని తెలుసుకుంటే మీరు రక్షించబడతారు. ఆ ఒక్కడి పేరే నజరేయుడైన యేసు, భూమధ్యపురములో పుట్టిన సూర్యుడు, వేదం చెప్పినటువంటి సూర్యుడు. ఈ విషయంలో విస్తారమైన చర్చ, పరిశోధన, యథార్థత కావాలి. మనం ఒకరికొకరు సత్యం చెప్పుకుంటే మనకెంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు ఏదేదో జరిగిపోయిందని చెప్పి తొందరపడి ధర్మం ఏదో నాశనం అవుతుందని, ధర్మానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని, వాస్తవానికి సృష్టికర్తైన దేవుడు పెట్టిన సత్యాన్ని తృణీకరించడం కంటే ధర్మద్రోహం ఇంకేముంటుంది చెప్పండి. నేను మరలా చెప్తున్నాను, ఈ సమస్త భూమిని చేసింది ఒక్కడే, అందరం ఆయన పిల్లలమే. ఆయనకి ఏ మతం లేదు, ఆయన హైందవుడు కాదు, ఆయన ముస్లిం కాదు, ఆయన క్రైస్తవుడు కాదు. మనం ఆయనకి ఈ బోర్డు తగిలించొద్దు. మనమే ఆయన సత్యాన్ని ధరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన మనకు దొరుకుతాడు. మత ప్రస్తావనతోనో ఆచార సాంప్రదాయాలతోనో ఆయన తృణీకరించకండి. సత్యాన్ని త్వరగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ ఉన్నతమైన ఆలోచన విధానం త్వరలో మీకు వచ్చునుగాక. సహోదరులు కరుణాకర్ గారి గురించి, తర్వాత రాధా మనోహరన్ దాస్ గారి గురించి, ఇంకా ఇలా వ్యతిరేకిస్తున్నటువంటి అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు వారికి ఆలోచన ఇచ్చి సౌలును పౌలుగా మార్చినట్లుగా మార్చే రోజు వచ్చునుగాక. దేవుడు మీకు తోడైండునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. సర్వ సత్యమేవ జయితే, సత్యమే గెలవాలి. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ ని అందజేయండి. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.